హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలా చేయడం ద్వారా ముందు పొదరిల్లు సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మీకు ముందుగా తెలుస్తుందండి. వెంటనే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్రిని భర్తగా ఎంతమంది మహాలక్ష్మి యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారో అందరూ ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే మన సీరియల్లోకి వెళ్తే, నువ్వు విడాకులు తీసుకోవడానికి వీల్లేదు, మరి నువ్వు ఏమనుకుంటున్నావు అని కానిస్టేబుల్ చాలా మాట్లాడతారు. ఇలా నేను కష్టపడి నీకు పెళ్లి చేసి నేను కాపాడి పెళ్లి చేసింది ఎందుకు అనుకుంటున్నావు? నీకు ఇష్టం వచ్చినప్పుడు విడాకులు తీసుకోవడానికి అనుకుంటున్నావా? మరి ఇప్పుడే మీ నాన్న వాళ్ళకు ఫోన్ చేసి చెప్పమంటావా అంటూ కానిస్టేబుల్ మహాలక్ష్మి మాట్లాడతాడు. కానిస్టేబుల్ మహాలక్ష్మితో మాట్లాడతాడు. ఇప్పుడు కనుక కానిస్టేబుల్ నాన్నగారు చెప్తే ఆ అకౌంట్కి ఇచ్చి పెళ్లి చేస్తారు. నేను ఇంత కష్టపడ్డది కూడా వృధా అయిపోతుంది అని మహాలక్ష్మి ఆలోచించి, వద్దు సార్ వద్దు అంటుంది. ఇంకొకసారి విడాకులని మాట అన్నావంటే ఊరుకోను. నువ్వు ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా నాకు తెలిసిపోతుంది. నేను పోలీసుని, నా నుండి తప్పించుకోలేరు అని అని కానిస్టేబుల్ బెదిరిస్తూ ఉంటారు. అసలు ఈ కానిస్టేబుల్కి ఎవరు చెప్పారు? అసలు చక్రిని అడుగుదామని చక్రి ఒక్కడు ఇంట్లో కూర్చొని ఫోన్ చూస్తున్న సమయంలో మహాలక్ష్మి చక్రి దగ్గరకు వచ్చి పెద్ద లేడా అని అడుగుతుంది. అప్పుడు చక్రి అంటాడు, ఎగ్స్ తీసుకురావడానికి వెళ్ళాడు అనగా, కన్నా ఎక్కడికి వెళ్ళాడు అనగా, కన్నా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి బుక్ తెచ్చుకోవడానికి వెళ్ళాడు అనగా, వాడు వేస్ట్ ఫెలో, వాడు అవలగాడు, వాడి కాళ్ళు ఇరిగిపోవాలి, వాళ్ళు నాశనం కావాలి అని తిడుతూ ఉంటుంది. హలో మహాలక్ష్మి గారు, మీరు ఎవరిని తిడుతున్నారండి ఇంతకీ అని చక్రి అంటాడు. నేను తిట్టేది వాడినండి అనగా, వాడు అంటే ఎవడు అని చక్రి అంటాడు. ఆ కానిస్టేబుల్ గాడికి మనం విడాకులు తీసుకునే విషయం ఎవడో చెప్పాడు ఎదవా, వాని గురించి వాడిని తిడుతున్నాను అనగా, ఇప్పుడు ఎవరేమన్నారండి అనగా, కానిస్టేబుల్ ఫోన్ చేసి ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నారట కదా, మీరు విడాకులు తీసుకుంటే ఇప్పుడు ఊరుకోను అని కానిస్టేబుల్ బెదిరిస్తున్నాడు. ఒకవేళ ఆ లాయర్కు ఫోన్ చేస్తే నేను చెప్పలేను అని లాయర్ అంటుంది. ఆ కానిస్టేబుల్ నంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను అనగా, మీ దగ్గర నంబర్ లేదా అనగా, నా దగ్గర నంబర్ లేదండి, మిస్ అయింది అని చక్రి చెప్తాడు. అప్పుడు మహాలక్ష్మి, సరే ఏం అవసరం లేదులే అని మహాలక్ష్మి అంటుంది. ఇక అక్కడే ఉండడం ఇంత మంచిది కాదు, అనుమానం వస్తుందని చక్రి కాస్త దూరం వెళ్ళిపోతాడు. వెంటనే అప్పుడు మహాలక్ష్మి కానిస్టేబుల్ కాల్ చేసి ఇలా అంటుంది, రేపు నేను మిమ్మల్ని కలుస్తాను అనగా, ఎక్కడ కలుస్తావని కానిస్టేబుల్ అంటారు. రెస్టారెంట్కి ఏమైనా వస్తావా అంటే, లేదు నేను పోలీస్ స్టేషన్కి వస్తానని మహాలక్ష్మి అంటుంది. ఇక అప్పుడు ఆ తర్వాత నైట్ అందరు కూడా నిద్రపోతూ ఉంటారు. ఇక చక్రి మాత్రం రాత్రి ఎప్పుడు 12 అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కరెక్ట్ 11:30కు లేచి అక్కడ హాల్లో అంతా శుభ్రంగా క్లీన్ చేసి 2 కేక్స్ తీసుకొని వస్తాడు. ఒక కేక్ కింద పెట్టి మరో కేక్ పైన పెడతాడు. అందరినీ లేపుతాడు. అప్పుడు అందరిని లేపగా వాళ్ళు అంటారు, ఏంట్రా ఈ టైంలో లేపుతున్నావు అనగా, ఈరోజు మహాలక్ష్మి గారి పుట్టినరోజు అనేసరికి అందరూ ఎగ్జైటింగ్తో లేస్తారు. అదేంట్రా 2 కేక్స్ తీసుకొచ్చావని అడగగా, ఇదేమో మహాలక్ష్మి కోసం, ఇదేమో సపరేట్ స్పెషల్గా, అందుకే చూసావా కేక్ ఎలా ఉందో, ఎలా రెడీ చేసి తీసుకొచ్చానో, లవ్ షేపు అని చక్రి అంటాడు. అప్పుడు అంటాడు, ఇది కొద్దిగా ఓవర్గా లేదా అని అంటారు. వాడు రక్షణ చేస్తున్నాడురా అని కన్నా కేశవ మాట్లాడుతూ ఉంటారు. నేను వెళ్ళి మహాలక్ష్మిని నిద్ర లేపుతాను అనగా, నువ్వు వెళ్ళి లేపడం కరెక్ట్ కాదేమోరా, ఈ టైంలో నువ్వు ఇప్పుడు నిద్ర లేపితే మళ్ళీ మహాలక్ష్మి గారు నేను అపార్థం చేసుకుంటారేమోరా అనగా, లేదు నేనే వెళ్ళి నిద్ర లేపుతాను అని అంటాడు. అప్పుడు మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి డోర్ కొడతారు. డోర్ కొట్టగానే, ఏంటి వీడు మళ్ళీ తాగొచ్చాడా ఏంటి అని మహాలక్ష్మి కంగారు పడుతూ ఒక ఫ్లవర్ వాజ్ చేతిలో పట్టుకొని తలుపు తీస్తుంది. అప్పుడు డోర్ తీయగానే చక్రి, హ్యాపీ బర్త్డే మహాలక్ష్మి గారు అంటారు. అప్పుడు మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ షాకింగ్లో అవుతుంది.
ఈరోజు నా పుట్టినరోజు అని మీకు ఎలా తెలుసండి, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇదంతా నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది అనగా, రండి కేక్ కట్ చేద్దురు రండి అనగా, హ్యాపీ బర్త్డే వదిన అని అంటారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు హ్యాపీ బర్త్డే వదిన అని చెప్తారు. అలా చెప్పడంతో మహాలక్ష్మి చాలా సంతోషంగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది. ఏంటి 2 కేకులు తీసుకొచ్చారు అనగా, ఇదంతా మా అన్నయ్య వాళ్ళ తరపున, ఇది నా తరపున అనగాసరికి అంటుంది. నా పుట్టినరోజు మీకు ఎలా తెలుసు అనేసరికి, నాకు తెలియదమ్మా, చక్రికే తెలుసమ్మా, మాకేం తెలియదు అని మాధవ అంటూ, అప్పుడు థ్యాంక్స్ చక్రి గారు అంటుంది. కేక్ కట్ చేస్తే ఈ గొడవ ఉండదు కదా అన్నయ్య, ఆలస్యం అయిపోతుంది అనగా, కన్నా అనగా వెంటనే క్యాండిల్ పెట్టి కేక్ కట్ చేస్తారు. ఫస్ట్ కేక్ కట్ చేయగానే చక్రికి పెడుతుంది అనుకుంటే, కన్నాకి కేక్ ఫస్ట్ పెడుతుంది, తర్వాత చక్రికి, తర్వాత మాధవకి, తర్వాత కేశవకి పెడుతుంది. అప్పుడు అందరు కేక్ తింటున్న సమయంలో నారాయణ వచ్చి చూసుకోకుండా కింద చక్రి పర్సనల్గా పెట్టిన కేకు తన మనసు అర్థం చేసుకుంటుందనే ఉద్దేశంతో పర్సనల్గా లవ్ సింబల్ పెట్టి కేక్ పెడతాడు కదా, దాని మీద నారాయణ కాలు వేస్తాడు, దానిపైన తొక్కుతాడు. అలా తొక్కగానే సగం తొక్కేస్తాడు. తొక్కగానే చీచి ఇదేంటి అంటూ నిద్ర కళ్ళు పెట్టుకొని అంటారు. ఏంటి కేక్, అది కళ్ళు కనబడట్లేదా అంటే, అది రోడ్డుకు అడ్డంగా పెడతారా, వెళ్ళే దారిలో ఎవరైనా పెడతారా అని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు నారాయణ. ఇక చక్రి బాధపడడం చూసి అక్కడున్న కేక్ నుంచి సగం పీస్ తీసుకొని, చక్రి బాగుంది, చాలా టేస్టీగా ఉంది అని గబగబా సగం పీసు తీసుకొని తింటుంది. నాకు ఈ సర్ప్రైజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం, 12ంటికి కేక్ కట్ చేయడం ఇదే ఫస్ట్ టైం, చాలా థ్యాంక్స్ అంటూ చక్రికి చెప్పడంతో చక్రి చాలా పొంగిపోతూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయం ఇక తను లేచి బయటికి వచ్చేసరికి మాధవ పాయసం చేసి తీసుకొని వస్తాడు. అమ్మ మహాలక్ష్మి, నీ పుట్టినరోజు అని ముందే తెలుసుంటే గిఫ్ట్ తీసుకునేదాన్ని ఏదో ఒకటి అని మాధవ అంటుంటే, నేను ఆల్రెడీ తీసుకున్నాను, కానీ నేను ఇస్తే మహాలక్ష్మి గారు ఏమనుకుంటారో అని ఊరుకుంటున్నాను అనగా, అప్పుడు మహాలక్ష్మి అంటుంది, నేను ఏమనుకుంటాను, ఇవ్వండి తీసుకుంటాను అని మహాలక్ష్మి అంటుంది. అప్పుడు నిజంగానే మీరు ఏమనుకోరా అనగా, నేను ఏమనుకుంటాను, ఇవ్వండి తీసుకుంటాను అనగా, అప్పుడు మహాలక్ష్మి కోసం తీసుకొచ్చిన చీరను తీసుకొచ్చి ప్రజెంటేషన్ చేస్తాడు. అప్పుడు మహాలక్ష్మి, ఇది నా ఫేవరెట్ కలర్, ఈ కలర్ నాకు చాలా ఇష్టం అని గబగబా వెళ్ళి రూమ్లోకి వెళ్ళి తన దగ్గర మ్యాచింగ్ బ్లౌజ్ లేకున్నా ఆ చీరకు వేరే శారీ మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకొని చీరకు మ్యాచింగ్ చేసుకొని కట్టుకొని వస్తారు. అప్పుడు బయటికి రాగానే చక్రి చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. నేను తెచ్చిన శారీ కట్టుకుంది, పైగా మ్యాచింగ్ బ్లౌజ్ లేకున్నా వేరే బ్లౌజ్ వేసుకొని కట్టుకుంది అనగా సంతోషపడుతూ ఉంటే, మాధవ గుడికి వెళ్ళిరా అమ్మ అంటాడు. అలానే చక్రి మహాలక్ష్మి గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళాక దేవుడి మొక్కుతాడు, ఈసారి మేము ఇలా వచ్చేసారి ఒకరి మనసులో ఒకరు ఉండేలా రావాలి, అది మీ పూచే అని దేవుని మొక్కుతూ ఉంటాడు. ఇక దేవుడి దగ్గరికి పోయి దర్శనం చేసుకొని ఇంటికి వస్తారు. అప్పుడు కన్నా అంటాడు, వదిన ఈరోజు మీ పుట్టినరోజు కదా, ఇంట్లో ఉండొచ్చు కదా వదినే, ఈరోజు అందరం సరదాగా గడుపుదాం అనగా, సరేరా కన్నా చెప్తానని ఆఫీస్కి ఫోన్ చేసి ఆఫ్టర్నూన్ నుంచి వస్తాను, హాఫ్ డే నుండి వస్తాను అని చెప్తుంది. ఏంటి వదినే 1 డే మొత్తం లీవ్ పెట్టొచ్చు కదా, హాఫ్ డే పెట్టారేంటి వదిన అని కన్నా అంటాడు. లేదురా, నిన్ననే బర్త్డే సెలబ్రేషన్ గురించి మాట్లాడారు, వాళ్ళు కూడా సెలబ్రేషన్ చేస్తారు కదరా, నిన్ను బాధ పెట్టొద్దు, వాళ్ళను బాధ పెట్టొద్దు కదా, అందుకని మధ్యాహ్నం వరకు ఉండి వెళ్ళిపోతానురా అనగా, ఇక వదినే కూడా ఇంట్లోనే ఉంటుంది కదా, నువ్వు కేశవన్నయ్య కూడా ఇంట్లోనే ఉండండి అనగా అందరూ కూడా ఇంట్లోనే ఉంటారు. ఇక కేశవ అయితే పార్టీ ఏమి ఇవ్వాలి అనగా అని ఆలోచిస్తూ ఉంటాడు. కేశవ అంటే మహాలక్ష్మి అప్పుడు అంటుంది, ఇంట్లోనే మనం ఏదైనా చేసుకోవచ్చు అనగా, ఇంట్లోనే అంటే మాధవన్నయ్యనే కదా చేస్తాడు అనగా, మాధవన్నయ్యను ఎందుకు కష్టపెట్టడం, ఈరోజు ఏదైనా బయట నుంచి తెచ్చుకొని తిందాం వదిన అని అంటాడు. సరే అయితే ఈరోజు బర్త్డే నాది కాబట్టి పార్టీ నేను ఇస్తాను అనగా, అప్పుడు కేశవ అంటాడు, మీ పుట్టినరోజుకు నేను ఏ గిఫ్ట్ ఇవ్వలేదు కదా, ఈరోజు బిర్యానీ పార్టీ నాది అని కేశవ చెప్పడంతో
అప్పుడు మహాలక్ష్మి సరే అంటుంది. అలా చెప్పేసరికి నారాయణ కూడా హ్యాపీ బర్త్డే మాత అని చెప్తాడు. నారాయణ థ్యాంక్ యూ పుత్ర అంటుంది. ఇంకా అందరు అలా కూర్చొని ఉంటారు. అప్పుడు మహాలక్ష్మి ఇలా అడుగుతుంది, పెద్ద వీళ్ళ చిన్నప్పటి ఫొటోస్ ఏం లేవా అనగా, ఎందుకు లేవు చాలానే ఉన్నాయి అమ్మ, ఎందుకు లేవా అంటుంది. అయితే చిన్నప్పటి ఫొటోస్ ఒకసారి తీసుకురా అమ్మ అనేసరికి ఇక చిన్నప్పటి ఫోటోల ఆల్బమ్ మొత్తం ఒక బాక్స్ అనేది ఉంటుంది. మొత్తం బాక్స్ అంతా తీసుకొని వస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఆ ఫొటోస్ చూస్తుంటే చక్రికి మహాలక్ష్మి ఫ్రెండ్ చిన్నప్పుడు. అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చక్రి అక్కడే ఉండేవాళ్ళు. చిన్నప్పుడు చాలా దోస్తులు. ప్రతిసారి సెలవులకు వచ్చినప్పుడు మహాలక్ష్మి చక్రితో మాత్రమే ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు చాలా చిన్న పిల్లలు కదా, అప్పుడు ఒకరికొకరు ఇప్పుడు పెద్దగా అయ్యారు కదా గుర్తుపట్టలేకపోతారు. ఇక అన్ని బాక్సులు తీసుకొచ్చిన తర్వాత అంతా ఓపెన్ చేయాలనుకుంటారు. అలా ఓపెన్ చేస్తూ ఉండగానే లంచ్ టైం అయిపోతుంది. ఇక లంచ్ చేసేద్దామా అనగానే, నేను ఆఫీస్కి వెళ్ళాలి కన్నా ఈ ఫొటోస్ చూసిన తర్వాత తిందాము, ఎలాగో ఫొటోస్ తీశారు కదా అని అనగా, సరే వదిన అని అంటారు. ఇక ఒక్కొక్క ఫోటో తీస్తూ ఉంటారు. ఇక అన్ని ఫోటో చూస్తుంటే లంచ్ టైం అవడంతో లంచ్ చేద్దామా అనగా, నేను ఆఫీస్కి వెళ్ళాలి కన్నా ఈ ఫొటోస్ చూసిన తర్వాత తిందాము, ఎలాగో ఫొటోస్ తీశారు కదా అనగా, సరే వదిన అనేసరికి ఒక్కొక్క ఫోటో తీస్తూ ఉంటారు. అలా తీస్తూ ఉండేసరికి మహాలక్ష్మికి చక్రి ఫేస్ అంతగా గుర్తుండదు. ఏం గుర్తుందంటే చేతి మీద చిన్న గాయం ఉంటుంది. ఆ పచ్చబొట్టు మాత్రమే గుర్తు. ఎందుకంటే మహాలక్ష్మి కర్రించుకొని కొట్టినప్పుడు లోపలికి గుచ్చుకుంటుంది. అది కవర్ చేయడం కోసం ఆ టైంలో చక్రి చిన్నగా పేరులాగా ఆ టైంలో చక్రి తనను బుజ్జి అని పిలుస్తాడు. మహాలక్ష్మి పేరు తెలియదు. అదే బుజ్జి అనే పేరు చేతిపైన పచ్చబొట్టు పోయించుకుంటాడు. అదే పేరు సరిగ్గా చేయి మీద కూడా సరిగ్గా పడదు బుజ్జి అని. ఇక ఫోటోలన్నీ చూస్తున్న సమయంలో ఒక ఫోటో మాత్రం కావాలని చక్రి మహాలక్ష్మి పేరు చేయికి బుజ్జి అని రాయించుకున్నాడు కదా, ఒక ఫోటో దిగుతాడు. ఎందుకంటే ఆ చేయికి పచ్చబొట్టు కనిపించేలా ఒక ఫోటో దిగుతాడు. ఎందుకంటే చక్రికి సోకులు ఎక్కువ. ఆ ఫోటో కన్నా మహాలక్ష్మికి చూపిస్తాడు. అలా చూపించడంతో మహాలక్ష్మికి జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతుంది వెంటనే. ఈ ఫొటోస్ ఎవరిది కన్నా అని అడుగుతుంది మహాలక్ష్మికి. ఈ ఫోటో మా చక్రి అన్నయ్యది వదిన అనగా, అవును ఈ ఫోటో మా చక్రిదే. మా చక్రికి అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక ఫ్రెండ్ పరిచయం అయిందట. ఆ అమ్మాయి మా అన్నను కర్రతో కొడితే లోపలికి గుచ్చుకోవడంతో ఆ మరక కవర్ చేయడానికి పచ్చబొట్టు వేసుకున్నాడు మా ఎదవ. ఆయన ఏదైనా నిజమే చెప్తాడులే మా అన్న అని అనగా, ఒక్కసారి మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. చిన్నప్పుడు నాతో అంత ప్రేమగా ఆడిన వ్యక్తి చక్రీనా అంత ప్రేమగా ఆడుకున్న వ్యక్తి చక్రీనా అనగా, ఎందుకంటే చిన్నప్పుడే తెలియని వయసులోనే చక్రిని ఇష్టపడుతుంది మహాలక్ష్మి. అప్పుడు చక్రి తనతో దగ్గరగా ఉండడం, క్లోజ్గా ఉండడం, చక్రి మాట తీరు, చక్రి మహాలక్ష్మి పట్ల చూపించే కేరింగ్ వల్ల మహాలక్ష్మి కూడా చక్రిని లవ్ చేస్తుంది అప్పట్లో. అప్పుడు చక్రిని మహాలక్ష్మి చంటి అని పిలుస్తుంది. మహాలక్ష్మికి చక్రి అనే పేరు తెలియదు. అప్పుడు అడుగుతుంది, చక్రి గారు చిన్నప్పుడు మీ పేరేంటి అనగా, వాడి పేరే అమ్మ, వాడి పేరు చంటి. అప్పట్లో మా అమ్మమ్మ చంటి అని పిలిచేది. అప్పుడు స్కూల్లో జాయిన్ చేయడం, స్కూల్లో చదివాడు కదా, స్కూల్లో పేరు చక్రి. అలా చక్రి అని అలవాటు అయిపోయింది. లేదంటే మేము చిన్నప్పుడు చంటి అని పిలిచేవాళ్ళమే కదా అనగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది, పరేషాన్లో ఉంటుంది. ఏంటి, నేను చిన్నప్పుడు ప్రేమించిన వ్యక్తి చంటి చక్రి ఇద్దరు ఒకరేనా? మేము అప్పట్లో దూరమైపోయాము అంటే ఇప్పుడు చక్రి చంటి ఒకరేనా అనగా అలా చక్రిని చూస్తూ ఉంటుంది. అప్పుడు చక్రి ఇలా అంటాడు, ఏంటి మహాలక్ష్మి గారు మీరు అలా నా వంక చూస్తున్నారు అనగా, ఏం లేదని మహాలక్ష్మి అని. అప్పుడు పెద్ద నాకు ఆకలిస్తుంది పెద్ద అని ఫోటో సెక్షన్ అంతా పక్కకేసి మహాలక్ష్మి తింటుంటే కూడా చక్రి సైడే చూస్తూ ఉంటుంది. అప్పుడు చక్రి అనుకుంటాడు, ఎందుకు నా వంకనే చూస్తుంది, ఇలా ఎందుకు నా సైడే చూస్తుంది. అయితే మహాలక్ష్మి మాత్రం అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు వెళ్ళొస్తాను చక్రి గారు, వెళ్ళొస్తాను అనగానే, నేను డ్రాప్ చేయనా అని అనగానే,
సరే డ్రాప్ చేయండి అంటుంది. అయితే ముందైతే ఎప్పుడైనా చక్రి డ్రాప్ చేస్తాను అంటే వద్దు అనేది, కాకుంటే ఇప్పుడు డ్రాప్ చేయనా అనగానే డ్రాప్ చేయండి అంటుంది. చక్రి మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అయిపోతుంది. అప్పుడు ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయగానే ఏంటి మీ అన్నయ్యని తీసుకొచ్చావా అని అడుగుతారు. తను అన్నయ్య కాదు, నా కజిన్, తను మా మావయ్య కొడుకు అనగా అందరు షాక్ అయిపోతారు. అప్పుడేమో మీ అన్నయ్య వచ్చాడు వెళ్ళు అన్నప్పుడు అప్పుడు మాట్లాడని మహాలక్ష్మి తను నా అన్నయ్య కాదు మా మావయ్య కొడుకు అని క్లారిటీ ఇచ్చేటప్పటికి చక్రికి బిత్తరపోయి చూస్తాడు. చక్రికి ఏం అర్థం కాదు. మహాలక్ష్మి నన్ను ఇన్ని రోజులు ఒక పరాయి వ్యక్తిగా చూసిన మహాలక్ష్మి ఇప్పుడు నన్ను అంత దగ్గర అని చెప్పేస్తుంది ఏంటని పరేషాన్ అయిపోతాడు. సరే నేను సాయంత్రం సరే నేను వెళ్తానంటే వెళ్ళి సాయంత్రం రండి, మీరు 5 కాకముందే వచ్చి ఇక్కడ వెయిట్ చేయండి అని అంటుంది మహాలక్ష్మి. అప్పుడు చక్రి చాలా సంతోషంతో హ్యాపీగా కేశవ్ దగ్గరికి పరుగున వెళ్ళిపోతాడు. అప్పుడు కేశవ్ అంటాడు, ఏంట్రా నువ్వు ఎందుకు అంత హ్యాపీగా ఉన్నావు అనగా, ఈరోజు మహాలక్ష్మి గారు చాలా వెరైటీగా డిఫరెంట్గా ప్రవర్తిస్తున్నారా, నాకేం అర్థం కావట్లేదు. మహాలక్ష్మి ఇంత ముందు ఎప్పుడైనా నేను ఆఫీస్లో డ్రాప్ చేస్తా అని చెప్తే మహాలక్ష్మి గారు ఎప్పుడైనా వద్దు అనేవారు, కానీ ఇప్పుడు నేను మహాలక్ష్మి గారిని డ్రాప్ చేస్తానని చెప్పంగానే ఓకే అని అంటున్నారు. అసలు నాకేం అర్థం కావట్లేదు. మరొక విషయం ఏంటంటే ఆఫీస్ దగ్గర మీ అన్నయ్య అని అడిగితే లేదు నా కజిన్ మా మావయ్య కొడుకు అని కూడా చెప్తుంది. అసలు నాకేమీ అర్థం కావడం లేదు. మళ్ళీ మహాలక్ష్మి గారే సాయంత్రం నన్ను 5 గంటలకు ఆఫీస్ అయిపోతే తను ముందే వచ్చి నేను వెయిట్ చేయాలట, ముందే రమ్మని చెప్పారు అనగా అప్పుడు కేశవ అంటాడు, మరి నువ్వు కూడా కోరుకునేది అదే కదరా అనగా, అవునరా మహాలక్ష్మి గారికి నన్ను అంటే ఇష్టపడాలి, నా ప్రేమ యాక్సెప్ట్ చేయాలంటే సరే లేరా తొందరలోనే తెలుస్తుంది లేరా అనగా అప్పుడు చక్రి అంటాడు, మరి నీ లవ్ ట్రాక్ ఇక్కడి వరకు వచ్చిందిరా అనగా ఏదో అలానే జరుగుతుంది లేరా అని అంటాడు. ఇక అప్పుడు కేశవ మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఈలోపు మహాలక్ష్మి ఆఫీస్లో ఎంట్రీ ఇవ్వగానే అందరూ హ్యాపీ బర్త్డే మహాలక్ష్మి అంటూ చుట్టూ చేరి ఫ్లవర్స్ అన్నీ ఇస్తూ బర్త్డే విష్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు విక్కీ వచ్చి హ్యాపీ బర్త్డే మహాలక్ష్మి నీకు అంటూ ఒక కవర్ని తీసి చేతిలో పెడతాడు. ఇదేంటి విక్కీ అనగా నీ బర్త్డే గిఫ్ట్ అంటుంది. బర్త్డే గిఫ్ట్ ఏంటి అని చూసేసరికి అందులో 1 నెల జీతం ఉంటుంది. ఇదేంటి అనగానే నీ బర్త్డే గిఫ్ట్ నీకు 1 నెల శాలరీ బోనస్గా ఇస్తున్నాను అనగా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు దివ్య కూడా క్లోజ్ ఫ్రెండ్ కదా, అయితే మహాలక్ష్మి దివ్య కూడా ఒక డ్రెస్ తీసుకొచ్చి గిఫ్ట్ ఇస్తుంది. అప్పుడు మహాలక్ష్మి థ్యాంక్ యూ అంటుంది. ఈరోజు కేక్ పార్టీ ఏర్పాటు చేశాము, 5ంటికి కేక్ కటింగ్ ఉంది అనగా 5ంటికి అనగా అవును ఒక ½ an hour వెయిట్ చేసి వెళ్ళిపోదు అనగా ఎక్కడ కేక్ కటింగ్ అనగా ఎక్కడేంటి మన ఆఫీస్ రూమ్లోనే మన క్యాంటీన్లోనే అనగా సరే అని చెప్పి ఇక మహాలక్ష్మి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అలా వర్క్ చేసుకుంటూ ఉండగా తనకు చక్రినే గుర్తుకు వస్తూ ఉంటుంది ప్రతిక్షణం. అప్పుడు మరి చక్రికి కాల్ కూడా చేస్తుంది. ఎక్కడున్నారు అనగా నేను ఇంట్లోనే అండి అని అంటుంది. సరే మీరు ఎగ్జాక్ట్లీ 5కి ఆఫీస్కు రండి అంటే ఒకవేళ ముందు వచ్చినా కూడా వెయిట్ చేయాలి కదా, ఎగ్జాక్ట్లీ 5ంటికి రండి అనగా మళ్ళీ అలానే చక్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ మహాలక్ష్మి గారు చక్రికి కాల్ చేస్తుంటుంది. ఏం చేస్తున్నారనగా ఏం లేదండి ఊరికే ఫోన్ చూస్తున్నాను అంటాడు. షార్ప్ 5ంటికి మీరు రావాలి అనగా ఇక అలా చెప్పడంతో చక్రి ఇలా అనుకున్నాడు, ఏమైంది మహాలక్ష్మి గారికి పదే ఫోన్ చేస్తూ ఉంది అని ఆలోచనకి వస్తాడు. ఇక సర్లే అనుకునేసరికి కరెక్ట్ 4:45 అయ్యేసరికి మళ్ళీ కాల్ చేస్తుంది. ఏంటి బయలుదేరారా అని మళ్ళీ కాల్ చేస్తుంది. అప్పుడు చక్రి స్టార్ట్ అయ్యానండి అనగా నువ్వు షార్ప్ 5కి వచ్చేయాలి, ఎగ్జాక్ట్లీ 5ంటికి వచ్చి అక్కడ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు మహాలక్ష్మి. ఇక మహాలక్ష్మి స్టేజ్ దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక అందరూ మాట్లాడుతూ ఉంటారు, కేక్ కటింగ్కి సిద్ధం అవుతారు. ఇక కేక్ కటింగ్ అనేసరికి లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు చక్రి. ఇక రౌండ్గా పెడతారు, క్యాంటీన్లో రౌండ్గా అందరు ఉంటారు, మధ్యలో కేక్ పెట్టుకొని ఉంటారు. ఇక అప్పుడు వెళ్ళాలా వద్దా అని అనుకుంటూనే ఉండగానే
మహాలక్ష్మి అప్పుడు ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేయగానే లోపలికి రండి, క్యాంటీన్లో కేక్ కట్ చేస్తున్నారు, లోపలికి రండి అనగా నేనెందుకు లేండి అంటాడు. పర్లేదు రండి అనేసరికి రండి చక్రి గారు అని పిలుస్తారు పోగసరికి. అదేంటి మామయ్య కొడుకు అన్నావు కదా, మరి పేరు పెట్టి మర్యాద లేకుండా పిలుస్తున్నావు అనగా నాకంటే పెద్దవారికి మర్యాద ఇవ్వడం నాకు అలవాటు, నాకు అదే అలవాటు అని దివ్యకి సమాధానం ఇవ్వడంతో ఇక మహాలక్ష్మి పక్కన చక్రి నిలబెట్టి కేక్ కట్ చేస్తుంది. ఫస్ట్ దివ్యకు పెట్టి తర్వాత అందరికీ పెడుతుంది. ఇక నేను వెళ్ళొస్తాను అనేసరికి అవి సరే అని మరి విక్కీ మరొకసారి షేక్ హ్యాండ్ ఇచ్చి బర్త్డే విష్ చెప్తాడు విక్కీ. ఇక మహాలక్ష్మి ఇంటికి బయలుదేరుతుంది. ఏంటి ఇంటికేనా అని అడుగుతుంది మహాలక్ష్మి. లేదు నాకు షాపింగ్ ఉంది, ఒక చిన్న షాపింగ్ ఉంది. ఇక అప్పుడు చక్రి షాపింగ్ తీసుకొని వెళ్తాడు. అప్పుడు షాపింగ్ తీసుకువెళ్ళి చక్రికి ఒక షర్ట్ కొని పెడుతుంది. నాకెందుకు కొని పెడుతున్నారు, బర్త్డే మీది కదా అనేసరికి నాకు మా బాసు 1 month శాలరీ బోనస్గా ఇచ్చారు, మీరే నాకు తీసుకుంటారా బట్టలు, నేను మీకు తీసుకోకూడదా అని చక్రితో అనగా సరేనండి మీ ఇష్టం అండి తీసుకోండి అని అంటారు. కానీ ట్విస్ట్ ఏంటంటే మహాలక్ష్మి చక్రి ఇచ్చిన గిఫ్ట్ శారీ కలర్ ఏదైతుందో అదే కలర్ శారీ డ్రెస్ కొంటుంది, సేమ్ శారీ కలరే కొంటుంది. అప్పుడు చక్రి షర్ట్ చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. అదేంటి మహాలక్ష్మికి మార్పు వచ్చింది ఏంటి, అసలు ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తాడు. సరేలే మార్పు వచ్చింది మంచిదే కదా మార్పు రావడం అని చక్రి అనుకుంటాడు. ఆ రోజు కూడా మహాలక్ష్మికి చక్రికి దగ్గర కావడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఎందుకో మహాలక్ష్మి గారు నాకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తుంది అని అంటారు. అలా ఏముండరు మహాలక్ష్మి గారు ఏంటి దగ్గర అవ్వడం ఏంటి, అదేదో నువ్వు భ్రమపడుతున్నావురా అని కేశవ కన్నా అంటారు. లేదురా మహాలక్ష్మి గారు నాకు దగ్గర అవుతున్నారు, ఎందుకో ఏమో నాకు తెలియఉండలేదు అని అంటాడు. ఇక ఇంట్లో ఒకరోజు ఎవరు ఉండరు, ఎవరు లేని టైంలో పెద్ది మాత్రం ఉంటాడు. అప్పుడు మహాలక్ష్మి పెద్ది నేను ఒక విషయం చెప్పాలన్నది కదా, అప్పుడు చిన్నప్పుడు మీ చక్రికి ఒక దోస్తు ఉంది కదా బుజ్జి అని ఉంది కదా, ఎవర పెద్ది అంటే ఏమో తెలియదమ్మా, చక్రికి ఎవరో ఫ్రెండ్ ఉన్నదంట బుజ్జి అని పిలుస్తాడంట. అప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళు ఊరు రావడమే మానేశారంట. అప్పుడు మా చక్రి అన్నం తినడం కూడా మానేశాడు అమ్మాయి కోసం. మా అమ్మ ఎంతో బతిలాడి తినిపించేది అనేసరికి అప్పుడు ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా పెద్ది అనగానే అప్పుడు తెలియదు అని పెద్ది అంటాడు. ఆ అమ్మాయి నేనే పెద్ది అనగా ఆ పెద్ది ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటమ్మా మహాలక్ష్మి ఆ అమ్మాయి నువ్వా, ఆ బుజ్జి నువ్వా అనగా అవును పెద్ది, ఆ విషయం మొన్ననే చేతి మీద పచ్చబొట్టు నా పేరు వేసుకోవడం చూసి నాకు గుర్తుకొచ్చింది పెద్ది. నేను చిన్నప్పుడు స్నేహం చేసిన వ్యక్తి, ప్రేమించిన వ్యక్తి చక్రి అని నేను తెలుసుకున్నాను పెద్ది అనగా ఇక మాధవ షాక్లో ఉంటాడు. పోనీలేమ్మా ఎన్ని రోజులకైనా తెలిసిందంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.